ఈ దినం మనము 15వ కీర్తనను చదువుకుని దేవుని వాక్యను ధ్యానించుకుందాం. 15వ కీర్తన అందరికీ వచ్చిన కీర్తన. 5 వచనాలు ఉన్నాయి, చదువుతున్నాను. ఇది మనం చాలాసార్లు సంఘములో కంఠతం చేసిన కీర్తన, చాలాసార్లు ధ్యానించుకున్న కీర్తన, వివరించబడిన కీర్తన ఇది. అయినా మరొక మారు మనము ఈ కీర్తనను ఆలోచించేద్దాం. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి 15వ కీర్తనని చదువుతున్నాను. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటికే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ 15వ కీర్తనను మా ఉనికిలోనికి తీసుకొచ్చి మేము ధ్యానించుకోవడానికి, ఆలోచన చేయడానికి మాకు సమయం ఇచ్చిన మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనము ఈ 15వ కీర్తనను మనము 5 వచనాలను మనం ఆలోచన చేసే ముందు 14వ కీర్తనను ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. 14వ కీర్తన మనకి ఒక కఠినమైన విషయాన్ని బోధిస్తూ ఉంది. దేవుడు లేడని చెప్పుకునే బుద్ధిహీనులను గురించి మాట్లాడుతూ ఉంది. ఇదే 14వ కీర్తనను మరలా మరొక చోట, ఎవరికైనా గుర్తుందా? మరొక కీర్తనలో ఇదే విషయాన్ని, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని చెప్పిన మాట మనం చూస్తూ ఉంటాం. 2 సార్లు మనకి సంగతి కనిపిస్తూ ఉంటుంది. 53వ కీర్తనలో మరి యథావిధిగా రాస్తూ ఒక వచనాన్ని యాడ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ 53వ కీర్తనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అనగా ఈ కీర్తన మనం చూసినప్పుడు 15వ కీర్తనలకు వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. 14వ కీర్తనలోనేమో దేవుడు లేడు అని చెప్పుకునే బుద్ధిహీనుడి గురించి మాట్లాడుతూ ఉంది. బుద్ధిహీనుడు అనే మాట యొక్క అర్థం ఏంటంటే నైతికంగా పతనమైపోయిన వాడని అర్థం. తెలివి లేనోడని కాదు. చాలా తెలివి ఉన్నది భూమి మీద మనుషులకి, జ్ఞానం చాలా ఉంది. చంద్రమండలం మీదకి పోగలుగుతున్నారు, అంతర్భాగాల్లోకి పోగలుగుతున్నారు, సముద్రంలోకి పోతున్నారు. కోటాను కోట్ల రూపాయలు డబ్బును, బంగారమును, వెండిని సంపాదిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ బుద్ధిహీనులు కాదు. దేవుడు లేడని చెప్పే వారిని గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే తెలివి లేదు అనే విషయం కాదు అక్కడ మాట్లాడి. నైతికంగా పతనమైపోయారు. ఆధ్యాత్మికంగా వారు దేవుడు లేనివారు, అనగా దేవుని చిత్తమును నెరవేర్చని వారు. వీళ్ళందరూ కూడా దేవుడు లేడని చెప్పేవాళ్ళే. ఈరోజు భూమి మీద ఉన్న సమస్తాన్ని ప్రేమించి దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఎవరైతే ఎవరో వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులే. అంటే వారు నైతికంగా పతనమైపోయారు. భూలోక సంబంధమైన విషయముల మీద మనసు పెట్టే వారందరూ కూడా బుద్ధిహీనులు అని మాట్లాడుతూ 14వ కీర్తన. 15వ కీర్తనలో మరి శ్రేష్టమైన విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే 2 ప్రశ్నలు. మొదటి వచనంలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? 15వ కీర్తన. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని 2 ప్రశ్నలు వేస్తూ ఈ 2 ప్రశ్నలకు సమాధానమే మిగతా 4 వచనాల్లో 10 విషయాలను చెప్తూ ఉంటాడు. 10 క్వాలిఫికేషన్స్. దేవుని గుడారములో అతిథిగా ఉండేవాడు. దేవుని అతిథి అంటే జస్ట్ కొంతకాలం ఉండడాన్ని అతిథి అంటారు. అనగా దేవుని పిల్లలుగా భూమి మీద మనం ఉండే ఈ లోకయాత్ర గురించి మాట్లాడుతూ నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అనగా పరలోక రాజ్యములు ఆయనతో నిత్యము ఉండేవాడు
అసలు ప్రియులారా, భూమి మీద దేవునితో ఉండలేకపోతే పరలోకంలో ఎలా ఉండగలుగుతారు? ఇది ఆయన ప్రశ్న. భూమి మీద దేవుని ఆరాధించడానికి టైం తీసుకోలేని వారు, భూమి మీద దేవునితో గడపడానికి టైం ఇవ్వలేని వాళ్ళు పరలోకంలో దేవునితో ఎలా ఉండగలరు? ఇంపాసిబుల్. వాళ్ళు పరలోకంలో ఉండడానికి వీలు లేదు, ఉండలేరు. ఎందుకనగా భూమి మీద దేవుని ఆరాధించడానికి, ఆయనతో కలిసి నడవడానికి, ఆయన గుణలక్షణాలను వెంబడించడానికి, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని ఫాలో అవడానికి ఇష్టపడిన వారు పరలోక రాజ్యంలో ఉండలేరు. భూలోకంలో దేవుని సంఘముతో కలిసి మహోన్నతుని ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తును అనుభవించలేని వారు పరలోక రాజ్యంలో యుగయుగములు ఆయనతో ఉండలేరు. అందుకని భక్తుడు అంటాడు, యెహోవా ఉత్తముడని నేను చూసి తెలుసుకున్నాను, ఎరిగాను. యెహోవా ఉత్తమత్వాన్ని, దేవుని యొక్క ప్రేమ యొక్క ఆ యొక్క ఉన్నత స్వభావాన్ని వాళ్ళు భూమి మీద ఎరగని వారు నైతికంగా పతనమైపోయారు. ఆధ్యాత్మికమైన విషయాల్లో వారు జీవించుతున్నారనే పేరు మాత్రం ఉంది, కానీ వారు మృతులే అంటుంది. ఇలాగా సరే, మనము విషయంలోకి వెళ్దాం. దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే మాట చూసినప్పుడు, నేను దావీదు కాలంలో అతిథులకు చేసే మర్యాద ఎలా ఉంటుందో ఒకసారి నేను బాగా స్టడీ చేశాను. దావీదు కాలం అనగా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన, ఇప్పుడు అతిథులకు చేసే మర్యాద ఎలా ఉంది, ఆ దినాల్లో అతిథులకు చేసే మర్యాద ఎలా ఉంది అంటే, అతిథుల గురించి మాట్లాడుతున్నాడు కనుక అతిథులకి ఆ దినాల్లో ఎలాంటి మర్యాద చేశారు. ప్రాచీన ఇశ్రాయేలు సంస్కృతిలో అతిథి మర్యాద అనేది ఒక పవిత్రమైన బాధ్యతగా చూసుకునేవారంట. ఏ బాధ్యత అండి? పండు, నేను చెప్పిన నీకు అర్థమవుతున్నాయనన్నా, విరగబడకు, ఇలాగా విను. ప్రాచీన ఇశ్రాయేలీల సంస్కృతిలో ఇంచుమించు 4-5 వేల సంవత్సరాల క్రితం ప్రాచీన ఇశ్రాయేలీల యొక్క సంస్కృతిలో అతిథులకు మర్యాద అనేది ఒక పవిత్రమైన బాధ్యతగా చూసుకునేవాడు. ఒక బాధ్యత, ఇట్స్ ఎ వెరీ హోలీ రెస్పాన్సిబిలిటీ. హాస్పిటాలిటీ అంటారు దానిని, హోలీ హాస్పిటాలిటీ. దాన్ని ఎంతగా ఒక అతిథి వస్తే ఆయనకి ఏమేం చేసేవారు. అర్హత కలిగిన అతిథి ఇంటికి వచ్చినప్పుడు, ఇది ఇంకా పెద్ద మాట. ఏ అతిథి? అర్హత కలిగిన అతిథి. బంధువులు, దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. అదే ఒక అడుక్కోవడానికి వచ్చిన ఒక వ్యక్తిని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తినబెట్టలేము. అతిథి కాదు అతిథి కాదు, మనకి అనర్హుడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. అర్హత కలిగిన అతిథి ఇంటికి వచ్చినప్పుడు యజమాని చేసే పనులు ఆ వ్యక్తి యొక్క యోగ్యతను, అతడు ఎంత యోగ్యుడో అన్న దానిని అతని కొరకు చేసిన రెడ్ కార్పెట్ వేస్తారు. మన ప్రధానమంత్రి గారు వేరే దేశానికి వెళ్తే రెడ్ కార్పెట్ ఆహ్వానం ఉంటుంది. వేరే దేశ అధినేతలు మన దేశానికి వస్తే రెడ్ కార్పెట్ అది ఉంటుంది. ప్రియులారా, కొందరు సామాన్యమైనటువంటి నేతలు వచ్చినప్పుడు వేరే ఆతిథ్యం ఉంటుంది. ముఖ్యమంత్రి లేదా మంత్రి సమానులు వచ్చినప్పుడు ఆతిథ్యం వేరే ఉంటుంది. సో ఇక్కడ ఇజ్రాయేలీలో వరకు ఉన్నటువంటి ఆతిథ్య మర్యాదలు ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తిని తన ఇంట్లో అతిథిగా చేర్చుకున్నాడంటే ఆ ఇంటి యజమాని ఆ అతిథి ప్రాణానికి, గౌరవానికి పూర్తి బాధ్యత వహించి శత్రువుల నుండి రక్షణ కల్పించడం ప్రాథమిక విధిగా చూశారు. అతిథి ఎవరైనా వస్తే ఆ అతిథుల యొక్క ప్రాణానికి, గౌరవానికి ఇతడే భరోసా తీసుకోవాలి. అందుకని సొదొమ గొమొర్రాలోనికి దేవుని దూతలు వెళ్ళినప్పుడు లోతు అదే చెప్తూ ఉంటాడు, వారందరూ వారిని అప్పగించండి, మేము ఈ రాత్రి మేము వాళ్ళతో మేము ఉంటాం అని అంటున్నప్పుడు లోతు ఒక మాట అంటాడు, ఏమండి వారు మాకు అతిథులుగా వచ్చారు, కావలిస్తే యవ్వనానికి వచ్చినటువంటి నా పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళండి. చూడండి, అతిథులకి ఎంత ఇంపార్టెంట్. కూతుర్ని వారు పాడు చేసినా పర్లేదు, కానీ అతిథుల్ని మాత్రం ముట్టుకోవద్దు. ఎవరైనా సొంత బిడ్డలకి ఇంపార్టెన్స్ ఇస్తారా, అతిథులకి ఇస్తారా? సొంత బిడ్డలు, ఆడపిల్లలు మరీ విశేషంగా వారి శీలముకి చెరపబడుతుంది అని తెలిసి కూడా అవసరమైతే మీరు ఇదిగో నా వయసుకు వచ్చినటువంటి 2 ఆడపిల్లలు ఉన్నారు, వీరితో మీరు తీసుకొని పండి, కానీ అతిథుల జోలికి రాకుండా అని బ్రతిమాలుతూ ఉంటారు. అతిథి యొక్క ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ కాన్సెప్ట్లో, ఏ ఉద్దేశంతో భక్తుడైన దావీదు, దేవా నీ గుడారంలో అతిథిగా ఉండదు అంటే, అతిథికి ద వాల్యూస్ ఆఫ్ ద
హోస్ట్ గెస్ట్కి ఇచ్చేది ఎంత గొప్ప ఆతిథ్యమో ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. సంఘమా, చాలా జాగ్రత్తగా దేవుడు నిన్ను తన అతిథిగా చూసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నాకు ఆతిథ్యం ఇవ్వాలని ఆయన కోరుకుంటుంటే నేనేమో నాకేమి నీ ఆతిథ్యం వద్దు, నా బతుకు నేను బతుకుతానని పరిగెట్టడము ఎంత భయంకరమైనటువంటి అజ్ఞానం. ఇక్కడ అయితే ఏం చేస్తుందో అతని ప్రాణానికి గౌరవానికి భంగము కలగకుండా బాధ్యత, శత్రువుల నుండి బాధ్యత తీసుకుంటాడు. లోతు అదే చేశాడు. దావీదు అంటున్నాడు, దేవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే, దేవుడు కూడా తన బిడ్డలు ఎవరైతే అతిథులుగా పిలుచుకున్నాడో, తన సంఘంలోకి పిలుచుకున్నాడో, ఇదిగో మిమ్మల్ని అందరినీ నన్ను ఆయన రక్తము చేత విమోచించబడి తండ్రి ప్రభువా రక్షకులని వచ్చిన వారందరికీ వారి ప్రాణానికి గౌరవానికి శత్రువుల నుండి రక్షణ కల్పించడానికి బాధ్యత దేవుడే తీసుకుంటాడు. హల్లెలూయా. ఇది తెలిసిన వారు ఈ ఆతిథ్యాన్ని విడిచిపెట్టరు. ప్రభువా నీకు ఎప్పుడూ అతిథిగానే ఉంటాను, నీతోనే ఉంటానని భూమి మీద దేవుని హత్తుకొని ఉండగలుగుతారు. ఇది అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణం కొరకు పరిగెడతారు, రక్షణ కొరకు పరిగెడతారు, వారికి కావలసిన వాటి కొరకు పరిగెడుతూ ఉంటారు. బాధ్యత నేను తీసుకుంటున్నాను, నా ఇంటికి అతిథిగా రండి, నా ఇంటికి అతిథిగా రండి అని ప్రభువు పిలుస్తున్నా రాలేరు. రెండవదిగా అతిథులకి వారు చేసే మరొక ప్రాథమికమైన విషయం ఏంటంటే వాళ్ళ చెప్పులు వీరే విప్పుతారంట. ఇంటి యజమానుడు అతిథికి ఎదురుగా వెళ్ళి తీసుకుని వచ్చి చెప్పులు ఇప్పడం అంటే మన చెప్పులు లాంటి చెప్పులు కాదవి, తోలు వారితో చుట్టబడి కట్టబడి ఉండేవి. అరణ్య ప్రాంతంలో ప్రయాణాలు కనుక జంతువులు వచ్చినా పెద్ద బండరాలు గుండాలు వచ్చినా ఊడిపోకుండా లెదర్తో చుట్టి కట్టబడి ఉంటాయి. అది ఒక రకమైన ప్రాసెస్. షూస్ లేస్ కడతారు కదా పిల్లలకి, అది ఈజీ. కానీ ఈ చెప్పులు తోళ్ళు ఇప్పడం చాలా కష్టం. వంగుని అతిథి యొక్క కాలుని తీసుకొని ఒక స్టూల్ మీద లేదంటే వారి కాలు మీద పెట్టుకొని విప్పాలి. యజమానుడు పనివాడవుతున్నాడు అతిథికి. ఎంత బాగుందో చూడండి. పరమ యజమానుడైన యేసు ప్రభువారు అతిథిగా ఆయన సన్నిధిలో ఉండడానికి వచ్చిన నీకు నాకు అంత పరిసరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. సంతోషం ఉంటే చెప్పకుండా దేవుని మహిమపరచగలరు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? కాళ్ళు ఆ పాదరక్షలు నిప్పి ఏం చేసేవాడంట? కాళ్ళు కడిగేవాడట. కాళ్ళు కడుగుతాడంట. యజమానుడు ఇంటికొచ్చిన అతిథిగా కాళ్ళు కడగడం ఎంత గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా రోజు ఆ పని చేశాడు. తన శిష్యుల పాదాలని కడిగాడు. దేవుడే మీరు నా అతిథులు అని ఆ శిష్యులను చేసి మీరు కూడా ఒకరికొకరు ఈ విధంగా పాదాలు కడుక్కోండి, ఒకరినొకరు ఆతిథ్యం ఇవ్వండి, మీరు నా గెస్ట్లు. మీరు పిల్లలారా, దేవుడింట్లో అతిథిగా ఉండడం బెటరా, లేదంటే లోకంలో దేని కొరకు పరిగెట్టడం బెటరా? అతిథిగా ఉండడం వల్ల వచ్చే మొదటి ప్రయోజనం ఏంటంటే రక్షణ దొరుకుతుంది, ఇంకా ఆతిథ్యం దొరుకుతుంది, నీ కొరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఆయన. రెండవది నీ పాదాలను చెప్పులని విప్పి నీకు పరిచర్య చేస్తాడు ఆయన. నీకు పరిచర్య చేసేవాడు చిన్నోడు ఎవడో చిన్నపిల్లవాడు అయితే పర్లేదు, కానీ మహోన్నతుడైన ఇంటి యజమానుడే అతిథికి ఆతిథ్యం చేయడము. సర్వ సృష్టికి యజమానుడైనటువంటి ఆ దేవుడు తన సంఘానికి ఆ పరిచర్య చేయడానికి సిద్ధపడతా ఉన్నాడని అర్థం. మూడోది చూస్తే విందు, ఉన్నంతలో ఉత్తమమైన ఆహారాన్ని. ఒకేలా ఆయన ఎట్లాంటి వాడు, ఆయన ఆర్థిక స్థితి ఎలా ఉందో దాంట్లోనే అతిథికి ఏం చేస్తారు? బెస్ట్ ఫుడ్ ఇస్తారు. అవునా? అబ్రహాము ఎండవేళ సింధూర వృక్షం దగ్గర కూర్చుని ఆయన చల్లపూట మధ్యాహ్నం పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, చల్లపూట ఎండవేళ సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నాడంట. దూరం నుండి ముగ్గురు దేవదూతలు రావడం చూసి పరిగెట్టుకుని పోయి సాష్టాంగపడి నమస్కారం చేసే, అయ్యలారా మా ఇంటికి రండి,
మీ కొరకు భోజనం సిద్ధపరచం. లేదు లేదు మేము పోతామంటే నన్ను ప్లీజ్ ఇటు వస్తున్నారు కదా రండి అని చెప్పి భార్యను, ఇంట్లో గుడారంలో ఉన్న భార్యను లేపి 3 మానికల పిండిని, ఇంచుమించు 9 కిలోల పిండిని ఆమె పిసికి ఆమె రొట్టెలు చేస్తుండగా ఆయన పోయి క్రొవ్వెను దూడను తీసుకొని వధించి మాంసం నరికి తీసుకొచ్చి వండి అతిథులకు భోజనం పెట్టాడు అంట. ఎవరు వీళ్ళు? ఈజ్ దర్ ఎనీ రిలేషన్? నో, దే ఆర్ గెస్ట్స్. ఒక అతిథులకే అబ్రహాము ఆ విధంగా చేసినప్పుడు దేవునికి అతిథులుగా సంఘమా నీవు నేను ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? దారంట పోయేవాళ్ళనే పిలిచి హఠాత్తుగా ఆయనకి ఎంతమంది ఇంట పుట్టి అలవరుచుకున్నటువంటి యుద్ధం చేయగలిగినటువంటి సైనికులు లాంటి వారు 300 మంది, అంటే ఎన్ని వందల మంది పనివారున్నా కూడా వాళ్ళు ఎవ్వరూ లేరు. పనికి వెళ్ళిపోతే నేనే పెద్ద మోతేవారిని, నేనేంటి ఒక దూడను కోయడం అంటే ఒక గొర్రెను కోయడం చిన్న మాటల. ప్రేమ, అతిథి మీద తను పెట్టినటువంటి ఇంటెన్షన్ అనగా దేవుడు తన అతిథులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, అతిథులనగా తన రక్తము చేత విమోచించబడిన సంఘమునకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో ఇక్కడ అర్థమవుతుంది. కోసి మాంసం వడ్డించి రొట్టెలు చేసి ఆమె పెడితే 9 కిలోల పిండిని ఆమె రొట్టెలు చేస్తే ఈయన ఏటను తీసుకొచ్చి సిద్ధపరిస్తే భోజనం చేసి తృప్తిపడి దీవించి వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం అతిథులు. పిల్లరా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని చూస్తూ మనం ఈ మాట చూస్తున్నామే. దేవుడు తన గుడారంలో అతిథులుగా ఉండడానికి నిన్ను నన్ను పిలుచుకుంటే, ఈరోజు ప్రియమైన సంఘము దేవుని ఆతిథ్యాన్ని విడిచిపెట్టి ఆయన చేసే పరామర్శను, కాపుదలను, రక్షణను, బాధ్యత వహిస్తున్న ఆయన విధానాన్ని, ఆయన చేసిన పరామర్శను విడిచిపెట్టి, ఆయన ఇస్తున్న విందును విడిచిపెట్టి, ఆయన బలలో పాలు పంపులు పొందడం మాని పెంట కుప్పలలో తిరిగే ఈ వ్యక్తుల జీవితాన్ని చూస్తే ఏమనాలి? భోజనము విందు సిద్ధపడితే ఇది వద్దని చెప్పి పెంట కుప్పల్లో ఏదో ఏరుకుంటున్నారనుకోండి, ఏమన్నారండి వాళ్ళని? ఏమనాలి? బొత్తిగా జ్ఞానం లేకుండా పోయింది సంఘానికి. ఇంకా చూద్దాం. నూనెతో అభిషేకం చేసేవారంటే అతిథులకి. ఏం చేసేవారు? మీరందరూ వింటున్నారా నా మాటలు? నేను నా సొంత మాటలు కాదు, హిస్టరీలో ఉన్నటువంటి బయోగ్రఫీని తీసుకొని అతిథులకు ఇన్సెంటివ్ బేస్లో, లేదంటే ఇస్రాయేల్ కాలంలో అతిథులకి చేసే మర్యాద ఏంటని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన విషయాన్ని చెప్తున్నాను. నేను నూనెతో గౌరవనీయులైన అతిథుల తల మీద నూనె రాసి సత్కరించేవారు. నూనె అభిషేకానికి సాదృశ్యం. కార్యారంభము కంటే కార్యాంతము శ్రేష్టము, మేలు అని చెప్పబడుతుంది. అందుకని ఆరాధనలు, ప్రార్థనలు ముగిసినప్పుడు చివరన దేవుని సేవకుని ద్వారా ఆశీర్వాదం ప్రకటించబడుతుంది. ప్రియులారా, ఆశీర్వాదం అది అభిషేకమునకు సాదృశ్యం. నీ చుట్టూ ఉండే దేవుని కాపుదలకు సాదృశ్యం అది. నూనెతో తలను అంటేవారట. తర్వాత ఇంకొకటి ఉండేది, ఇది కవెనెంట్ ఆఫ్ సాల్ట్ అంటారు, ఉప్పు నిబంధన. ఇది చాలా ఆశ్చర్యమైంది. వాళ్ళు ఏం చేసేవారంటే, అతిథికి భోజనంలో ఉప్పు వడ్డించారంటే ఆ క్షణము నుండి ఆ అతిథి ఆ ఇంటి కుటుంబ సభ్యుడితో సమానం. అతనిని కాపాడడానికి యజమాని తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలి. భోజనం పెట్టి భోజనంలో ఒక డిష్ తీసుకొచ్చి ఉప్పు పెట్టేవారంట. ఇన్సెంటివ్ డేస్లో ద కవెనెంట్ ఆఫ్ సాల్ట్, ఉప్పు నిబంధన అంటారు దాన్ని. అలా పెడితే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే భోజనం ఆయన కూర్చున్నాడో ఈయన ఉప్పు తీసుకొచ్చి పెట్టాడంటే కుటుంబ సభ్యుడితో సమానం. ఎవరు? అతిథి. అంతకుముందు గెస్ట్, ఇప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్, ఒక వ్యక్తి. నాకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు, ఒక బిడ్డ కుమారుడి కదా. ఇప్పుడు నేను చెప్పాలి మా ఇంట్లో సభ్యులమంతా 4 కదా అంటే నేను ఇప్పుడు చెప్పాలి నో 5. ఎంత అని చెప్పాలి? 5 అని చెప్పాలి. ఇప్పుడు నా ఆస్తి ఒకవేళ నిజంగా ఐశ్వర్యవంతుడు అయి ఉండి నాకు 5 కుమారులు ఉంటే కనుక అతిథి వచ్చినప్పుడు అతన్ని కూడా నేను చేర్చుకుంటే 6 భాగాలు పంచాలి నేను. ఎంత బాగుంది ఇది! ఒక అతిథికి ఇచ్చే వాల్యూ. ప్రియులారా, ఈ రొట్టె చేస్తారు కదా, రొట్టెలో గోధుమ పిండి, ఇంకేం వేస్తారు ఫస్ట్? సాల్ట్, చక్కెర, ఆయిల్, నూనె,
చక్కెర, ఉప్పు, పిండి కలిసి పిసకాల. ఇది శరీరంలో ఉండే అన్నిటికీ సాదృశ్యం. ఇది ఒక మాంసము తింటుంటే మాంసంలో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అన్నిటికీ సాదృశ్యం నూనె, అన్నిటికీ సాదృశ్యం చక్కెర, అన్నిటికీ సాదృశ్యం ఉప్పు, గోధుమ పిండి నల్లగా కొట్టబడిన క్రీస్తుకు సాదృశ్యం. ఆ ఉప్పు ఎప్పుడైతే దీంట్లో కలిసిందో, ఈ అతిథులుగా వచ్చినటువంటి మనం ఎప్పుడైతే ఈ శరీరంలో మనము భోజనం చేస్తామో, మనము దేవుని కుటుంబంలో సభ్యులము. చెప్పబడి దేవుని పెద్దమ్మా, ప్రివిలేజ్. అదే దేవుడా, నీ ఇంట్లో మేము అతిథిలో ఉండడం కాదయ్యా, నువ్వు నీ ఆతిథ్యం మాకేం కావాలి, నీవిచ్చే ఎప్పుడైతే పౌరుషత్వం నాకేం అవసరం లేదు, నీవేమిస్తావు నాకు, నేనే మస్తు సంపాదించుకుంటాను, నాకే మస్తు జ్ఞానం ఉందని చెప్పేవాళ్ళు అందరూ కూడా క్రీస్తు ఆతిథ్యాన్ని, పౌరసత్వాన్ని, క్రీస్తు ప్రేమను, ఆయన కుటుంబ వారసత్వాన్ని తృణీకరించి అపవాదితో జత కట్టిన వారన్న సంగతి చెప్పడానికి నేను ధైర్యంగా ఉన్నాను. ఈ విషయం మీకేమన్నా అర్థమైతే మీరు మీ కుటుంబాన్ని కట్టుకుందరుగాక. మానలేరు, ఆయన సన్నిధిని విడిచిపెట్టలేరు. మీరు ఆయన సన్నిధి కంటే ఇంపార్టెంట్ ఏది లేదు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయా, ఈ ఆతిథ్యములో ఇంత ప్రాముఖ్యత ఉన్నదా మీకు అర్థమైనప్పుడు ఎప్పుడు కూడా క్రీస్తు సన్నిధిని విడిచిపెట్టలేరు. ముఖ్య గమనిక అని ఒక మాట రాసుకున్నాను. ఆ కాలంలో ఒక యజమాని ఒక వ్యక్తిని అతిథిగా స్వీకరించాడంటే ఆ అతిథికి ఏ హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత యజమానిదే. అందుకే యోగ్యత లేని వారిని అతిథులుగా చేర్చుకోవడానికి యజమానులు వెనకాడేవారంట. ఆ దినాల్లో వీడి కొరకు మేము ఎందుకు రిసీవ్ చేసుకోవాలి? వాడిని చేర్చుకున్నారనుకో ఏం చేయాలి? రిసీవ్ చేయాలి, ఆస్తి ఇవ్వాలి. అతిథిగా చేర్చుకుంటే కనుక అతను కాళ్ళు కడగాలి. ఒక అయోగ్యుడి కాళ్ళు ఎందుకు నేను కడగాలి? ఒక తాగుబోతాడు తిని తాగి కక్కుకొని వామిటింగ్ చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నవాడు తీసుకొచ్చి వాడి కాళ్ళని కడగడానికి నేను ఇష్టపడలేను. ఒక అవధేయుడు అన్యాయంగా బ్రతుకుతూ, అన్యాయంగా మాట్లాడుతూ, మోసగాడుగా ఉంటూ అసహ్యమైన జీవితం జీవిస్తున్న కాళ్ళు నేను కడగలేను. నేను ఈ మధ్యలో మేము ఒక మాట మాట్లాడాం. మాకు ఇద్దరే పిల్లలు, అందరూ చాలామంది పిల్లలు అనుకున్నా కానీ మాకు ఇద్దరే పిల్లలు మేమని. ఎందుకు ఆ మాట మాట్లాడగలిగామంటే బాధ అయిపోయింది. అరే నేను మా పిల్లలు అనుకున్నాను. నో, దే ఆర్ నాట్ మై చిల్డ్రన్. ఆ యోగ్యత లేదు. మేము ఎంత నెత్తి మీద పెట్టుకునే వీళ్ళు గట్లనే వాళ్ళ బ్రతుకు వాళ్ళే బ్రతుకుతున్నారనే ఆలోచన వచ్చినప్పుడు మాకు ఇద్దరే పిల్లలు, మేమిద్దరం మాకిద్దరు అంతే. నలుగురు వచ్చాం, ఒక్కొక్కరు వెళ్ళిపోతామని చెప్పామంతే. ఒక అయోగ్యుడైన వానికి అతిథిగా చేర్చుకోవడానికి యజమాని ఇష్టపడగలుగుతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం ఆ అయోగ్యుడైన నన్ను చేర్చుకున్నాడు. అయోగ్యుడైన నా భార్యను చేర్చుకున్నాడు, నా పిల్లల్ని చేర్చుకున్నాడు. మరి మీ సంగతి ఏంటి? మీకు అర్థమవుతుందా? మీరు యోగ్యులను చేర్చుకున్నారా? దేవుని కంటే గొప్పవారని దేవుడు మమ్మల్ని చేర్చుకున్నాడు అని అనుకుంటున్నారా? నేనైతే అయోగ్యుని, అయినా నన్ను చేర్చుకున్నాను. ఆ దినాల్లో ఒక అయోగ్యుని చేర్చుకోవడానికి, అతిథిగా చేర్చుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అందుకనే యోసేపు మరియమ్మలు ఆ బెత్లెహేములో వాళ్ళు పోయినప్పుడు తోలేశారు. మా ఇంట్లో స్థలం లేదు పోండి. అదే టైంలో ఒక ఇంపార్టెంట్ అని అతిథి ఎవరైనా వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు తోలేరండి, ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు, వీళ్ళు వస్తారని మాకు తెలియదు, వీళ్ళు మాకు ఇంపార్టెంట్ అని తోలేరా? మా ఇంట్లో స్థలం లేదు, బయటకు పోండి అని తోలేశారు. ఇలా అయోగ్యులు అనుకున్నారు వాళ్ళు, తోలేశారు. అదే కుమారుడు వచ్చాడంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా బయట తోలి, ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు, నా కొడుకు వచ్చాడు, వాడికి ఇంపార్టెన్స్. అయోగ్యులమైన మనల్ని తన ఇంటికి చేర్చుకున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ భూలోక సంబంధమైన గుడారంలో అతిథిగా ఉండడానికే యూదులు ఆ దినాన అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఏం చేసేవారు? ఆశ్రయము, రక్షణ ఇచ్చారు, పాదాలు కడిగారు, విందు చేశారు, నూనెతో అభిషేకించారు, ఉప్పు ఒప్పందం చేసుకున్నారు. ఇంతగా వారు ఉంటే మరి పరలోక రాజ్యముల అతిథిగా ఉండాలంటే ఇంకెట్లా ఉండాలా కదా? మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 22వ అధ్యాయం మనం చూద్దామా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ కూడా ఒక విచిత్రమైన సంఘటనను మనం చూస్తూ ఉంటాం. పెండ్లి విందు కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. మత్తయి సువార్త 22వ అధ్యాయములో 12వ వచనం, దానికంటే ముందు చూద్దాము. అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. ఒక రాజు విందు చేస్తాడు, ఒక పెద్ద పెండ్లి విందు చేస్తాడు.
విస్తారమైనటువంటి పశువులను వధిస్తాడు, శ్రేష్టమైన భోజనం సిద్ధపరుస్తాడు. భోజనం అంతా సిద్ధపరిచిన తర్వాత ఆ ఎవరినైతే విందుకు ఆహ్వానించారో వాళ్ళు చాలామంది రారు, భోజనం చాలా మిగిలిపోయింది కనుక ఆయన తన పని వాళ్ళని పిలిచి, రాజు భటులను పిలిచి, మరి మీరు ఏం చేస్తారంటే 4వ వచనంలో, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచినాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతా సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలబడిన వారు చెప్పడని పంపినప్పుడు వారు రాలేదంట. అయితే 9వ వచనంలో, కనుక రాజమార్గంలోనికి పోయిరే బాబు, నేను పిలిచిన వాళ్ళు రాలేదు, అది ఎంత పిలిచినా రారు వాళ్ళకి పెండ్లి విందులో రాజుతో కలిసి రాజుగారి విందులో ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు చాలా గందరగోళం చేశారంట, కోపపట్టారు, కొందరు కొట్టారు, బట్టలు కొట్టారు, ఇంత చేస్తూ ఉన్నారు. చూడదు, నా విందుకి, నా డిగ్నిటీకి తగినట్లుగా ఇచ్చే విందుకి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎక్కడో పెంట కుప్పలో విందు తినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడదు, వాళ్ళందరూ వదిలిపెట్టేసి ఒక పని చేయండి అన్నాడంట 9వ వచనంలో, రాజమార్గముకు పండి, మీకు కనబడిన వారందరిని పెండ్లి విందుకు పిలవడం చెప్పాడంట. పండి ఎవరు కనబడతారు? ఎవరుంటారు రాజమార్గం? అడుక్కునే వాళ్ళు, పేదలు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అంతే కదా. అప్పుడు ఆ దాసుడు రాజమార్గం పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తను కనబడే వారందరిని పోగు చేసేది విందుకు తీసుకొచ్చాడంట. విందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? కాలు కడుగుతారు, అదే కదా, అదే ప్రాసెస్. స్నానాలు చేయలేదు, గడ్డలు పోయింటే గడ్డలు గీయించి స్నానాలు చేపించి పెండ్లి వస్త్రం ఇస్తారంట వాళ్ళకి. రాజుగారి యొక్క ఆతిథ్య విలువ ఏంటంటే ఒక వస్త్రం ఇస్తారు. వినండి, మాస్పేట్ బట్టలతో మైలు బట్టలతో వస్తే కుదరదు. నేను నా స్నేహితుని పెండ్లికి, నేను జాబ్ చేస్తూ ఉన్నాను, స్నేహితుడి పెండ్లి మధ్యాహ్నం రిసెప్షన్, అక్కడే మా ఆఫీస్ దగ్గరే ఫంక్షన్ హాలు. నేను లంచ్ టైంలో రిసెప్షన్కి వెళ్దామని చెప్పేసి అనుకునేప్పటికి మా దగ్గర పనిచేసిన ఆ అబ్బాయి, సార్ మీతో పాటు నేను కూడా వస్తాను అన్నాడు. అది ముస్లిం మ్యారేజ్, అది బఫెట్ ఫుడ్, అది చాలా విచిత్రమైన విందది. అంటే నేనేమన్నానంటే క్యాజువల్గా అనుకుని సరే రారా అన్నాను. హమాలి పెట్లు గిట్లు మోసి మాస్కుని బట్టలు గేట్ దగ్గర ఆపేశాడు ఒక ఆయన. మీరు ఎవరైనా ఆపేశారు? నేను అన్నాను, వాడు మా స్నేహితుడు సో అని చెప్పాను. ఆయన బాగుంటున్నాడు, వాడు గుండె కట్టుకోండి. నేను అన్నాను, నేనే తీసుకొచ్చాను మా అసిస్టెంట్ అని చెప్పాను. సారీ అని చెప్పి పాపం వీడు భోజనం చేశాడు కానీ ధనమంట తిని బయట పడిపోయి ఆఫీస్ దగ్గరికి పోయాడు. ఏడు అంటే లేడు. నేను తిని అందరితో మాట్లాడి ఫోటో దిగి నేను వచ్చి ఏమ్రా అంటే, సార్ మస్తు సిగ్గైంది సార్, ఆ ఆఫీసర్స్ మధ్యలో నేను ఒక్కడే చిత్రంగా కనబడతా ఉన్నా, నాకు మస్తు సిగ్గైంది సార్, నాకు గేట్ దగ్గర ఆపేసి తోలేస్తాడేమో సిగ్గైంది సార్, నేను బట్టి భోజనం దొరికింది. ఇలాగా పెండ్లి విందుకు ఆ రాజు డిగ్నిటీకి తగిన రీతిగా రాజవస్త్రాలు కూడా ఇచ్చారంట. ఎవరెళ్ళు? చలనోళ్ళు, అతిథులు కాదు, విందుకు రాదగిన వాళ్ళు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, రెస్ట్ ఆఫ్ పీపుల్, ఎన్నిక లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు. వీళ్ళరా నన్ను దేవుడు తన పరలోక రాజ్యానికి నియమించుకున్నాడు, నిన్ను నియమించుకున్నాడు. మనం ఎన్నిక లేని వారినే, గనులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో గణహీనుడైన మనల్ని ఎన్నుకుంటే మనం కూడా ఆయన సంధికి రాకపోతే ఏం చేస్తాడు దేవుడు? అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏం చెప్తాడు? దాసులు తీసుకొచ్చారంట, అందరికి భోజనం పెట్టారంట. టేబుల్ మీల్సో ఏ మీల్సో మరి ఏ రేంజ్లో ఏర్పడుతుందో తెలియదు. రాజు కూర్చున్న వారిని చూడడానికి వచ్చాడంట. అరే గొప్ప గొప్ప వాళ్ళని పిలిచాను, సామంతరాజుని పిలిచాను, వాళ్ళు ఎవరు రాలేదు, ఎవరో వీళ్ళు వచ్చారు, పెండ్లు బట్టలు వేసుకున్నారు, ఎట్లా ఉన్నారు, ఆయన బాగుందా, తింటున్నావా, మంచిగున్నావా అన్నాను కదా, నువ్వు నా అతిథివి, నీ సంగతి నేను చూసుకుంటాను, ఇక్కడ నుండి ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా నేను నీ సంగతి చూసుకుంటాను అని చెప్తూ మాట్లాడుకుంటూ వస్తుంటే ఒకరు కనబడ్డాడంట ఈ గుంపులో. ఎవడాడు? నక్షత్రం. నువ్వు చదవాలి, మూసావా బైబిల్? చదువు, 11వ వచనం చదువు. ఉందాసలా లేదా బైబిల్లో? అందుకనే తీసుకుపెట్టుకోమని చెప్పేది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి, బట్టలు కట్టుకోలేదంటే ఆడు మురుకు బతికేవాడికి
క్రీస్తు విమోచించినా కూడా నిత్య రాజ్యంలో నేను నీతో నువ్వు నాతో ఉండాలని ఆయన చెప్పినా కూడా, నీ కొరకు నా ప్రాణం పెట్టానని చెప్పినా కూడా ఆయన ఆరాధించడానికి రారే, ప్రార్థించడానికి రారే. వారితో ఈ దౌర్భాగ్యుడు సమానం. ఈ దౌర్భాగ్యం చూస్తే అంటేకంట, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగగా వాడు ఏం చెప్తాడు? ఎందుకురా ఆరాధనకు రాలేదు, ఎందుకురా ప్రభు నన్ను నమ్మకంగా సేవించట్లేదు, ప్రార్థన చేయట్లేదు, పరిశుద్ధంగా జీవించట్లేదు, బట్టలు కట్టుకోమని చెప్పాను కదరా, రక్షణ వస్త్రం ధరించుకొని చక్కగా దాన్ని కాపాడుకొని ఉండాలి కదరా నువ్వు. ఏంరా మీకు అందరికి అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది పిల్లరా. ఏం చెప్తారు? వాడు మౌనంగా ఉన్నాడంట. ఆయన గట్ల కాదు ఏం చెప్పడానికి కారణం కాదని వాడికి తెలుసు. అవేమి కారణాలు కాదని మీకు కూడా తెలుసు. ఈరోజు ప్రభుని ఆరాధించకుండా ఉండడానికి, ప్రభుకు దూరం అయిపోయి ఉండడానికి ఏ కారణాలు చెప్పుకుంటారు? పాస్టరా కారణం? పాస్టర్ మీద కారణం చెప్తారా మీరు? పాస్టర్ కాదు కదా మీ కొరకు ప్రాణం పెట్టింది. సంఘస్థుల్లో ఎవరినైనా బదనాం చేస్తారా? వాళ్ళు మీ కొరకు ఏమీ ప్రాణం పెట్టలేదు కదా, వాళ్ళెవరు మీకు మధ్యవర్తిగా ఉండలేదు కదా. నీకు దేవునికి నిత్య నిబంధన ఉన్నది కదా. నీ కొరకు ప్రాణం పెట్టిందే యేసు ఉండగా ఎవరిని బదనాం చేసుకొని, లేదంటే ఎవరిని కారణంగా చెప్పుకొని, ఏ కారణాన్ని కారణంగా చెప్పుకొని నువ్వు క్రీస్తుకు దూరంగా ఉంటావు, ఆయన ఆరాధించకుండా ఉంటావు? చాలా జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలారా. మౌనంగా ఉండిపోయాడు అంటాడు. కారణాలు లేవు. యేసు ప్రభు ముందు ఈరోజు ఆరాధనకు రాని అందరికీ కూడా నోరు మూత తప్ప తెరవడానికి ఏ కారణము లేదు. మీరు చెప్పుకునే కారణాలన్నీ ఫూలిస్, మూర్ఖత్వంతో కూడినవి. అంతటా 13 వచనం. ఎప్పుడు వీడు మౌనంగా ఉన్నప్పుడు రాజు ఏం చెప్పాడు? అక్కడ దేనికి సాదృశ్యం ఇది? ఆయన రక్తం చేత విమోచించబడి ఆయన ఆహ్వానించినప్పుడు కూడా అతిథిగా ఉండకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే కనుక నీ కాళ్ళు చేతులు కట్టి నిన్ను వెలుపుల చీకట్లో పడేస్తారు. అక్కడ ఏడుపు పండ్లు కరికి ఉంటాయట. అది నరకం అని చెప్పండి మీ పిల్లలకి, మీ పెద్దలకు, మీ ఇంటి వారికి. ఈ నా మాటలు కాదు, యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానం ఇది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే ఇక్కడ ఇంకో విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది పిల్లల. 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆగండి, 40 సంవత్సరాలు మామ మందను మేపుతూ ఉన్నాడు మోషే. అంతకుముందు 40 సంవత్సరాలు ఐగుప్తులో రాజకుమార్తె కుమారుడిగా ఉన్నాడు. ఐగుప్తు ఐశ్వర్యంతో తులతుగాడు, ఒక రాజుగా బ్రతికాడు ఆయన. ఇప్పుడేమో మందను మేపుతూ ఉన్నాడు. ఆ టైంలో జరిగిన పరిస్థితి ఏంటంటే, ఒకానొక రోజు వచ్చింది, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో మామ మందను మేపుచు అరణ్యమునకు అవతలతో దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక పరిస్థితి కనబడుతుందంట. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండని కానీ పొద ఆశ్చర్యమైపోయిందంట. ఒక పొద మండుతుందంట కానీ పొద కాలిపోవట్లేదంట. ఏంటిది, మంట మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు ఏంటి అని ఆశ్చర్యపోయి చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోతుంది నేను చూద్దామని అనుకున్నప్పుడు దాన్ని చూసిన కదా ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మోషే అని అరణ్యంలో పిలుస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి. 40 సంవత్సరాలు నన్ను దేవుడు విడిచిపెట్టాడనుకొని మామ మందను మేపుకుంటున్నాను మోషేని. అరణ్యములో ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు మోషే ఆశ్చర్యపోయాడంట. అమ్మా ఆశ్చర్యపోయాడంట. నన్నెవరమ్మా పేరు పెట్టి, నన్ను అందరూ ఐగుప్తు మర్చిపోయింది, నన్ను నా తల్లిదండ్రులు మర్చిపోయారు అందరూ. నేను అనాథని, నేను మా మామ మంద మేపుకొని పనివాడిని, పాలికాపుని అని అనుకుంటుంటే
మోషే మోషే అని పిలిచి దేవుడు, ఇదిగో ఇది పరిశుద్ధమైన ప్రదేశము, నీ పాదాలకు చెప్పులు విడిచిపెట్టే, నేను గొప్ప జనాంగం వచ్చేయడానికి లేదంటే అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నేను మార్చుకుంటానని పిలిచానంట. ఇలా దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండడానికి కావలసిన యోగ్యత అపవిత్రత నుండి బయటికి రావడం. హల్లెలూయా. నైతికంగా దిగజారిపోయిన వాళ్ళు, ఈ అపవిత్రత వారికి కనపడదు, వారి స్వభావము వారి ఆలోచన వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది ప్రియులారా. దేవుని మాటలు వారికి అర్థం కావు, పరిశుద్ధమైన పిలుపు వారికి అర్థం కాదు. వారు ఎన్నడూ కూడా వారు మబ్బులోనే వారు ఉంటారు ప్రియులారా. వారి మబ్బులని ఆ పంది ఆ బురదలో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తుంది. అదే బురద దగ్గర నీవు పోయి నిలబడితే ఒక్క క్షణం ఉండలేదు. పందికి మాత్రం సువాసనది. ఈ దినం దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపడానికి ఆహ్వానించబడ్డాం మనం. ఎన్నిక లేని వారం, ఎక్కడో రాజమార్గాల్లో పడి తిరుగుతున్న వాళ్ళం, తృణీకరించబడిన వారం. యేసుక్రీస్తు ప్రభువే నడుము కట్టుకుని మనకు పరిసరం చేయడానికి ఆయనే మన కొరకు బలియాగమై, ఇదిగో నన్ను ఆరాధించండి, అతిథులుగా ఉండవలసిన వాళ్ళకి చేయవలసినటువంటి మర్యాద అంతా నేను మీకు చేస్తానని ఆహ్వానించినా కూడా ఆయనకు దూరంగా తిరుగుతున్న వారులారా, ఏమనాలి మిమ్మల్ని? ఎవరి కొరకు మీరు భక్తి చేస్తూ ఉన్నారు? దేని కొరకు మీరు భక్తి చేస్తారు? ఎందుకంటే లేకపోతే దేని కొరకు మీరు బ్రతుకుతున్నారు? ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలని సేవకునిగా ఈ కీర్తన సాక్షిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. 15వ కీర్తనకు మళ్ళా వద్దామా? అందరు కూడా తీయండి. 15వ కీర్తన మనం చూద్దాం. ఆయన ఆహ్వానిస్తూ, ఎవరు ప్రభువా, ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని చెప్తూ 10 లక్షణాలు చెప్తూ ఉన్నాడు. కొందరేమో బొత్తుగా రానివారైతే, మరికొందరు ఒకడు బొత్తుగా రాలేదు, వాళ్ళు ఆహ్వానించినా రాలేదు వాళ్ళు పెండ్లి విందుకి, కానీ కొందరు వచ్చారంట. ఒకడు వచ్చాడంట, వాడు ఎలా ఉన్నాడంట? వాడు పెండ్లి వస్త్రం ధరించుకోలేదు. రావడం అయితే వచ్చాడు, కానీ వాడు పెండ్లి వస్త్రము రాని వాళ్ళేమో కొందరున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఒకడు ఆ క్వాలిటీస్లో లేడు, ఆ రాజు యొక్క నియమాలను ఫాలో అవ్వలేదు. చూడండి ఎంత భయంకరం. రాని వాళ్ళు బయటకు పోలేకపోయారు. చాలామంది ఈ మహాకృపను విడిచి, ఈ రక్షకుని విడిచి, ఆ వెలుపులో ఉన్నటువంటి ఆ దేవుని తీర్పును అని చెప్పబడుతున్న దాని కొరకు పరిగెడుతూనే ఉన్నారు. 100 కారణాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు ఎదుటి నిలిచినప్పుడు మౌనంగా ఉండాలి. ఆ కారణాలు కదని సంగతి మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే వచ్చిన సంగతి ఏంటి? చాలామంది వచ్చారంట. ఎవరెవరు వచ్చారు? వాళ్ళు వీధుల్లో ఎవరుంటారు? వీధుల్లో అడుక్కునే వాళ్ళు ఉంటారు, పని లేని వాళ్ళు ఉంటారు, ఎవరు పట్టించుకుని ధృవీకరించబడిన వాళ్ళు ఉంటారు కదండి, సోమరులు ఉంటారండి, చల్లనోళ్ళు ఉంటారండి, పొద్దుగాల లేచి స్నానం చేసి బట్టలు కట్టుకొని పనికిపోతారు జ్ఞానమైన వారు. సోమరులు వారు ఉండిపోతారు, అలాగే తిరుగుతూ ఉంటారు అంతే. లేకపోతే మోసగాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎవరు దొరుకుతాడు ఈరోజు నేను ఎవరు మోసం చేయాలి? పని చేయని వారు దేవునికి ఇష్టం లేదు. సోమరులను దేవుడు అసహించుకుంటాడు. అదే సమయంలో దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వని వారు కూడా దేవుడు టాలరేట్ చేయడు, తీసుకోడు. అయితే ఈ వచ్చిన వాళ్ళు ఒకడు ఎలా ఉన్నాడంట? చెప్పాలి, ఎలా ఉన్నాడంట? పెండ్లి వస్త్రము లేదు, రాజుకు తగినట్టుగా లేడు. సంగమా, మీ వచ్చిన వారిలో మీరు ఎలా ఉన్నారు? ఆ వచ్చిన వారికి ఏ లక్షణాలు ఉండాలో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చదవండి 2వ వచనం నుండి. నెంబర్ 1 యథార్థమైన, నెంబర్ 2 నీతిని అనుసరించాలి, నెంబర్ 3 హృదయపూర్వకముగా నిజము పలకాలి, నెంబర్ 4 కొండములు ఆడకూడదు, నెంబర్ 5 స్నేహితునికి కీడు చేయకూడదు, నెంబర్ 6 పొరుగువాని మీద నిందలు వేయకూడదు, నెంబర్ 7 నీచులను అసహించుకోవాలి, నెంబర్ 8 భయభక్తులు గల వారిని సన్మానించాలి, నెంబర్ 9 మాట ఇస్తే నష్టము కలిగిన మాట తప్పకూడదు, నెంబర్ 10 వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెప్పడానికి లంచం పుచ్చుకొనడు. 2 ఒకటే అని కొందరు అంటారు, కొందరేమో 11 అని కొందరు అంటారు. ఏదేమైనా
ఈ 10 లక్షణాలు సంఘములో ఉన్న వారికి ఉండరాదు. యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడి శరీరంలో బలలో పాలు పంపులు పొందుతున్న వారికి ఈ 10 లక్షణాల్లో దేంట్లో ఉన్నా కాడా, నా స్నేహితుడా, ఏది నీ పెండ్ల వస్త్రము? నీ పెండ్ల వస్త్రము మరకైపోయింది. 10 మచ్చలు నీలో కనబడతా ఉన్నా, లేదంటే 4 మచ్చలు, 1 మచ్చ నీలో కనబడతా ఉంది, ఒక డాగు కనబడతా ఉంది. కనుక వీడిని ఏం చేయమని చెప్పాడు? 22:13లో మత్తయి సువార్త. మర్చిపోయారా? దాన్ని విడిచిపెట్టారా? సింపి పక్కన పడేశారా? వెలుపలి చీకటి, కాళ్ళు చేతులు కట్టి వీరిని వెలుపటి చీకట్లో పడేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతా ఉంటాయి. సంగమా, ఏమనుకుంటున్నావు? దేవుని గుడారంలో అతిథిగా వచ్చావు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద భవిష్యత్తులో జీవించాలి, శాశ్వత రాజ్యంలో యుగయుగాలు ఉండాలి. అందుకొరకు ఆహ్వానించబడిన దేవుని సంఘమా, ఈ 10 లేదా 11 యోగ్యమైన క్వాలిటీస్ నీలో ఉండకపోతే రాజు, యేసు రాజు, ఆయన చెక్అవుట్కి వస్తాడు, చెక్ చేయడానికి వస్తాడు. ఈజ్ కమింగ్ టు చెక్ యువర్ లైఫ్. వచ్చినప్పుడు నీలో ఏం కనపడకూడదు? 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి ఈ లక్షణాల్లో ఏదైనా ఈ చెడ్డ లక్షణము నీలో కనబడితే ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు కట్టి, చెప్పండిరా, చెప్పండి. ఇష్టం లేదా మాట? మీకు ఇష్టం లేకపోయినా జరిగేది అదే. కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకట్లో పడవేయబడతావు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటుంది. దాని పేరు నరకం. ఎంత ఘోరమైన విషయం ప్రియులారా ఇది! అంత ఘోరమైన సంఘటన ఇది. దేవుని మందిరంలో ఏమి దొరుకుతుందో ఇంకా అర్థం కాని వారి జీవితాలు ఎంత ఘోరం ఇది. యెషయా గ్రంథంలోనికి వద్దామా? 33వ అధ్యాయంలోనికి వద్దామా? 15వ వచనం చూద్దామా? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15, 16 వచనాల్లో 6 ఉన్నతమైన లక్షణాలు కనబడతా ఉంటాయి. ఇక్కడేమో 10 లేదా 11 ఉన్నతమైన లక్షణాలు కనబడుతూ ఉంటే అక్కడ 6 ఉన్నతమైన లక్షణాలు కనబడతా ఉంటాయి. ఎవరాడా పోయి అడుగురా, ఎవడు? కూర్చోండి. హల్లెలూయా. చదువుతున్నాను. నీతిని అనుసరించి నడుచుసు, యథార్థముగా మాటలాడుసు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుసు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినబడకుండా చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. 6 యోగ్యమైన క్వాలిటీస్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటివి? 6 యోగ్యం. లెక్క పెట్టండి. నెంబర్ 1 నీతిని అనుసరించాలి. నెంబర్ 2 నీతిని అనుసరించడం అంటే ఏంటి? దేవుని ఫాలో అవడమే నీతిని అనుసరించడం అంటే. ఆయన నీతిమంతుడు కనుక. నెంబర్ 1 నీతిని అనుసరించాలి. నెంబర్ 2 యథార్థత. నెంబర్ 3 నిర్బంధమైన లాభం. నెంబర్ 4 నెంబర్ 5 హత్య చేయొద్దు. నెంబర్ 6 చెడుతనం చూడొద్దు, కన్నులు మూసుకోవాలి, దూరం పారిపోవాలా. అదే 1వ కీర్తన కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడ ఉంటాడంటే ఇట్లాంటి వాడు ఉన్నత స్థలంలో నివసిస్తాడు. అదే నీ పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన అనేక లక్షణాలు అని కీర్తనకారుడు 15వ అధ్యాయం 15వ కీర్తనలో చెప్తా ఉన్నాడు. తర్వాత 16వ వచనం చూసినట్లయితే పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, తప్పక అతనికి ఆహారము దొరుకును. మరలా చదవండి. తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉన్నది, కొదువు లేని స్థితి. ఇది క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తుని అనుసరించే సంఘము ఈ పని చేస్తే నీకు ఆహారం కొదువు లేదు, నీళ్లు కొదువు లేదు, ఏ కొదువు ఉండదు. నీవు దాని కొరకు పరిగెట్టి దీనిని విడిచిపెడితే ప్రియులారా, కాళ్ళు చేతులు కట్టబడి వెలుపటి చీకటి మాత్రం నీకు రిజల్ట్ ఉంటుంది. దేవుని వాక్యం అర్థమవుతుందమ్మా? అరే, దేవుని వాక్యం అర్థమవుతుందా నీకు? షైని, అర్థమవుతుందా బిడ్డ నీకు? దేవుని వాక్యం అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు
కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని వాటి కొరకు చింతించకుండా అవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, మీకు ఇవన్నీ దొరుకుతాయని చెప్పిన మాట ఇదే ప్రియులారా. ప్రభు అంత స్పష్టంగా చెప్పిన నీతిని రాజ్యం వెతకడం మానేసి, ఆయన ఆరాధించటం మానేసి, ప్రార్థించటం మానేసి, ఆయన పరిశుద్ధతను మానేసి ఈ తుచ్చమైన వాటి కొరకు పరిగెట్టిన వాడు కాలు చేతులు కట్టబడి వెలుపటి చీకట్లో పడేయకుండా ఎట్లా ఉంటాడు? మనము మీకా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక లిస్టు దొరుకుతుంది ప్రియులారా. మీకా గ్రంథము ఇక్కడేమో 6 విషయాలు దొరుకుతాయి, మీకాలో 3 విషయాలు దొరుకుతాయి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలోకి వస్తాయి. ఇక్కడ 3 విషయాలు చెప్తాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఎలా నడవాలి? న్యాయంగా నడుస్తున్నారా? పెండ్లి విందులోకి వచ్చినోడిని అంటున్నాడు, స్నేహితుడా ఏదిరా నీ వస్త్రం, సంగమా ఏది నీ న్యాయము. న్యాయంగానే ఉన్నారా? ఒకటి న్యాయముగా నడుచుకుంటాయు, రెండవది కనికరమును ప్రేమించటయు, మూడవది దీన మనసు కలిగి దేవుని ఎదుట. ఇంతే కదా దేవుడు అడిగేది నిన్ను. 3 విషయాలు. అదే హబక్కకు షార్ట్ కట్ చేసి ఇంకా తక్కువ చెప్తారు చూడండి. హబక్కకు గ్రంథం యెషయాయేమో 6 విషయాలు చెప్తూ ఉంటాడు, దావీదేమో 10-11 విషయాలు చెప్తే యెషయా 6 విషయాలు చెప్తాడు, మీకేమో 3 విషయాలు చెప్తాడు. హబక్కకు దగ్గరికి వచ్చినట్లయితే హబక్కకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఈయన ఒకే విషయం చెప్తూ ఉంటాడు. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా విశ్వాసంతో ఉండమంటాడు. ఇదే ప్రాబ్లం అయింది సంఘానికి. ఈరోజు విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. వింటున్నారా పిల్లలారా? బేసిక్ ప్రాబ్లం ఏంటి? దేవునికి దూరంగా ఉండడానికి, అన్యాయస్తులుగా, అక్రమముగా, అవినీతితో బ్రతకడానికి, పాపమును పోగు చేసుకుని బ్రతకడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టగా ఉండడం ఇంపాసిబుల్. ఈరోజు సంఘంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అవిశ్వాసం. అవిశ్వాసం అనే రోగం వచ్చింది ప్రియులారా సంఘానికి. సో తూర్పు దేశపులో ఆతిథ్యం గురించి తెలిసిన దావీదు దేవుని ఇంట్లో నివాసిగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదించాలనుకున్నాడు. దేవుని ఇంట్లో ఆతిథ్యం ఎలా ఉంటుందో చూడండి ప్రియులారా. కొన్ని వివాహాల్లో మనకు బగారన్నం, చికెన్ సారు, సాంబార్ కథం. ఓయ్ లేవంట, పైసలు లేవంట, ఒక ఏటేసినా బాగుండు. వాళ్ళకే ఉంటుంది కానీ పైసలు లేవు. అబ్బా చికెన్ కొంచెం వండుతారు, మటన్ ఎక్కువ వండుతారు. అదొకటే కాదు, ఫిష్ ఉంటుంది, ఇంకేముంటాయి. ఏం తినాలిరా నాయన, ఎవడాడా ఏం తినాలిరా నాయన, ఇంకా పడేదే, ఇంకా కలబడే. అక్కడ కాకుండా స్వీట్లు 5 ఐటమ్స్, ఫ్రూట్స్ 5 ఐటమ్స్, సలాడ్స్, ఐస్ క్రీమ్స్. ఇది కడిపేనా ఏమైనా చెరువా? వాళ్ళ గౌరవానికి తగినట్లుగా అన్ని పెడతారు. అన్ని చూసి కాడుపడి ఏం తినాలి తెలక ఇంత మోతీలు వచ్చేసేవాళ్ళు కొందరు. అన్ని చూసి కాడుపడి ఏం తినాలి తెలవక వాళ్ళు డిగ్నిటీకి తగినట్లుగా ఇన్ని రకాల ఐటమ్స్, రుమాలి రోటీ, కమాలి రోటీ, డబుల్ కమ్ వేట, త్రిబుల్ కమ్ వేట, 4 కమ్ వేట, 5th కమ్ వేట, 6th కమ్ వేట, అవి ఉండగాని చెప్తున్నాను. గట్లా ఇన్ని రకాల విందులు. ఎరా అలెక్స్, వారి యొక్క స్థితిని బట్టి, వారి డిగ్నిటీని బట్టి అంత ఆతిథ్యం. మరి దేవుని ఇంట్లో ఆతిథ్యం ఎలా ఉంటుంది? ఎక్స్పెక్ట్ చేయండి. ఒక మనుషుల దగ్గర ఎంత వేరియేషన్ ఉంటే, ఏమండి దేవుని ఇంటిని ఎలా విడిచిపెడతావు? ఆయన సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఈ అనుభవాలు దేవుని ఇంట్లో నివాసిగా ఉండడం వల్ల, అతిథిగా ఉండడం వల్ల ఏమి లాభం వస్తుందో తెలిసిన దావీదు దేవుని పాదాలను విడవనంటాడు. ఆయన అందుకే చెప్తున్నాడు ఈ మాటలు మనతోని, యెహోవా నీ పరిశుద్ధ నీకు గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? చెప్పండి ప్రియులారా, దేవుని యొద్ద దొరికే శ్రేష్టతను నీ స్నేహితులకు, బంధువులకి, నీ ఇంటి వారికి, జ్ఞానం లేని వారికి చెప్పండి.
దాని కొరకు ప్రాణాలకు త్యాగం చేసుకుని ప్రజల లోకంలో దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నారు. సర్వలోకము సంపాదించుకోవడానికి ఆయన సన్నిధిని విడిచిపెట్టే అజ్ఞానంతో చెప్పండి ప్రియులారా, దేవుని ఇంటిలో ఉన్న మేలైనవి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని నివాసమును నిర్లక్ష్యం చేయకుందరుగాక. పరలోకంలో దేవునితో ఉండి ఆయన ఇంట్లో శాశ్వతంగా నివాసం చేయాలన్నది దావీదు కోరిక. అందుకనే 23వ కీర్తన మనం చూద్దామా? 23వ కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి 6వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉంటాడు, ముగింపు మాట. 23వ కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను. తప్పుడు దేవుని మహిమపడతాం. వాట్ ఎ డెసిషన్! ఎంత తీవ్రమైన డెసిషన్ ఇది, ఎంత అద్భుతమైన తీర్మానం ఇది. తెలివి లేదా? జ్ఞాని అయిన సొలొమోను తండ్రి అయినటువంటి రాజు అయిన దావీదుకు తెలివి లేక తీర్మానం చేసుకున్నాడా? మీకంటే అజ్ఞాని అయినాడా ఆయన? చిరకాలం నేను యెహోవా మందిరంలో ఇల్లు లేదా ఆయనకి? వాక్యులు లేదా? దేవుని సన్నిధి అనగా ఆయన చిత్తానుసారమైనటువంటి జయజీవితమైన ఆరాధించుటలో ఉన్నటువంటి భాగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జ్ఞానం లేని వారు ఆయన ఆరాధించలేరు, ఆయనతో ఉండలేరు, ఆయన సన్నిధిని అసహించుకుంటారు, ఆయన యొక్క పరిశుద్ధతను ద్వేషిస్తూ ఉంటారు. చిరకాలము నేను యెహోవా మందిరంలో. ఓ మోషే భక్తుని అడుగుదాం, దావీదు ఇట్లా చెప్తా ఉన్నాడు. మోషేని అడుగుదాం, 90వ కీర్తనలోకి వద్దాం. 90వ కీర్తనలోకి వచ్చినట్లయితే మోషే ఒక మాట చెప్తూ ఉంటాడండి. మహాభక్తుడైనటువంటి మోషే ఒక మాట అంటూ ఉంటాడు మొదటి వచనంలో, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యు ఆర్ మై షెల్టర్. నీవే మాకు తరతరాలకి. ఏది షెల్టర్ లేదు ప్రభువా. మతిలేనుడా మోషే? ఐగుప్తు జ్ఞానమందును విద్యలందును ఐశ్వర్యమందును తులతూగిన వాడు. ఐగుప్తు జ్ఞానమును విద్యలను అన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుని దేవుని ప్రజలతో నీతిమంతులతో కలిసి నింద పడడానికి ఇష్టపడి వచ్చినటువంటి మోషే చెప్తున్నాడు, నీ బతికంత నువ్వెంత నేనంత. దేవుని సందు విడిచిపెట్టడానికి హౌ డేర్ యూ! ఎంత ధైర్యం చేస్తారు మీరు? రాజైన దావీదు చిరకాలమున దేవుని మందిరంలో నివాసం చేస్తానని తీర్మానం చేసుకుంటే, నువ్వేమో దేవుని మందిరం నుండి పాడైన స్థలంలో, చీకటి స్థలంలో తిరగడానికి, లేదంటే భూలోక సంబంధమైన వెతుక్కోవడానికి పరిగెడుతున్న అజ్ఞానులారా జ్ఞాపకం చేసుకోండి. చిరకాలం ఈయనంటాడు, తరతరముల నుండి యువర్ పర్మనెంట్ ప్లేస్ నీదే. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి మనం రాగలిగినట్లయితే ఇక్కడ యోహాను భక్తుడు చెప్తూ ఉంటాడు ఇంకొక మాట. భక్తుల యొక్క స్టేట్మెంట్లు చెప్తూ ఉన్నాను పిల్లరా. దావీదు స్టేట్మెంట్ అది, మోసే స్టేట్మెంట్ అది, యోహాను స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 19వ వచనంలో యోహాను భక్తుడు చెప్తూ ఉంటాడు, అయితే మీరు నన్ను చూతురు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను జీవించుతున్నాను కనుక మీరు జీవింతురు. నేనును నా తండ్రి అందును, నేను నా తండ్రి అందును, మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. చూడండి వాట్ ఎ ప్రివిలేజ్! ఎన్ని మాట్లాడుతూ నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమించబడును, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటానని చెప్తున్నాడు పిల్లారా. దేవుడే నిన్ను ప్రేమిస్తానని, నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడని చెప్తుంటే, నీ ప్రేమ నాకేమి కావాలి ప్రభువా? నా ప్రేమ లోకంలో చాలా ఉంది ప్రభువా, నేను లోకంలో చాలా వాటిని ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకు చేత కాదు నేను ప్రేమించాయి నాకు ఇవ్వడానికని. అవును, దేవుడికి చేత కాదు పాపమును ప్రేమించడం, పెంటని ప్రేమించడం దేవునికి చేత కాదు. నీకు చేత కాదు ప్రభు, నేను దానినే ప్రేమిస్తానని క్రీస్తుని విడిచి తిరుగుతున్న వారిని ఏమనాలి? దేవుని సంగమా, నిందలేనివాడంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు పాపరహితుడని కాదు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు యథార్థముగా బ్రతికేవాడి గురించి మాట్లాడుతూ, పాపము లేకుండా ఉన్నవారిని కాదు, పాపములను క్షమించడానికే ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు. అయితే ఎవరు భూమి మీద
పరిశుద్ధులు లేరు. పరిశుద్ధుడని యేసు దగ్గరికి వచ్చి మనం నిత్యము ఏం చేయాలి? సబ్బు రూసుకొని ప్రతిరోజు ఏ విధంగా శుద్ధి చేసుకుంటున్నాం, అలాగా దేవుని సన్నిధిలో మనము సిద్ధపరుచుకోవడానికి దేవుని మందిరము. ఇది వదిలిపెట్టి నువ్వు తిరిగినోడికి ఏం తెలిసింది? ఏం తెలిసింది? చదువుకోనోడికి, ఒక సన్నాసికి, చదువుకోనోడు కావాలని చదువుకోనోడి గురించి మాట్లాడతాను ఈ మాట. కావాలని చదువుకునే ఒక సన్నాసికి ఏదైనా నాకు ఇస్తే అది చెక్కో బుక్కో ఏం తెలిసిద్ది? సింపి ఎక్కడో పెట్టుకుంటాడు పిల్లల చెవులను ముక్కులను. చదువుకున్నవాడికి అది చెక్ అని తెలిస్తే తీసుకెళ్ళి బ్యాంకులో వేసి డ్రా చేసి తెచ్చుకుంటాడు. దేవుని సంఘం మనకి ఇంకా అర్థం కావట్లేదు దేవునికి ప్రాముఖ్యత. కనుక ఈ 15వ కీర్తనలోనికి మరలా వద్దాం. 15వ కీర్తనలో ఏం చెప్తా ఉన్నాడు? ఎన్ని క్వాలిటీస్ గురించి మాట్లాడాడు? ఎన్ని క్వాలిటీస్? 10 కానీ 11 కానీ. వీటిని ఒక్కసారి బరాబర్ చదువుకొని పోదాం. ఏమంటాడు? మొట్టమొదటిది యథార్థమైన ప్రవర్తన, హృదయంలోను క్రియలోను నిందారహితంగా ఉండాలి. నీ హృదయంలోను నీ క్రియల్లో కూడా నింద ఉండకూడదు. 2వ సామెత 7వ వచనం చూస్తారా? 2వ సామెత 7వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపజేయును, యుక్త మార్గమున తప్పక నడుచుకునే వారికి ఆయన కేడముగా ఉన్నాడు. దేవుడు యథార్థవంతులకే తోడుగా ఉంటాడంట. 2వది నీతిని అనుసరించేవారు, అనగా దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేవారు నీతిని అనుసరించేవారంటే. వీళ్ళరా దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నారా? దేవుని వాక్య ప్రకారంగా నడిస్తే నీ కుటుంబం ఎందుకు ఇంకా ఇట్లా ఉంటుంది? ఎందుకు మందిరం ఎంత ఖాళీగా ఉంటుంది? ఎందుకు నీ ముఖంలో కళ లేకుండా దుఃఖంతో ఉంటావు? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వారు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తూ ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. మీ ముఖంలో ఎందుకు వాడిపోయి ఉన్నాయి? అది పాపం వల్ల మాత్రమే, దుష్టత్వం వల్ల మాత్రమే. లోపల ఏదో కీడున్నది కనుకనే. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. హృదయపూర్వకంగా నిజం చెప్పడం అంటే లోపల ఒకటి, బయట అబద్ధం 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 అబద్ధాలు. ప్రియులారా, చాలా మంది జీవితాలు నిందగా అబద్ధాలు. దేవుని పిల్లలని చెప్పబడుతూ పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న పెదవులు కలిగి శరీర రక్తంలో పాలు పంపులు పొందుతూ కూడా ఎన్ని అబద్ధాలు. ఈ అబద్ధాలు మాట్లాడే వారందరూ కూడా కాళ్ళు చేతులు కట్టబడిన వారుగా వెలుపలు చేతిలోనికి పోతారనే తీర్మానము 22వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అబద్ధాలు మానేండ్రా బాబు. ఎందుకొరకు అబద్ధాలు? అంత సంపాదించుకొని నరకానికి పోవడం కంటే నీకు భూమి మీద యథార్థంగా ఉండి పరలోకం పోవడం బెటర్ కదా. అబద్ధాలు మానేయండి. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత కొండెములు చెప్పేవాళ్ళంట. ఎవరు? ఇతరుల మీద చాడీలు చెప్పి వారి వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టరు. ప్రియులారా, ఈ మధ్యలో ఇంకా చూసినాను, ఎక్కువైపోయి ప్రియులారా. ఏదో కావాల్సినని కెజియా ఆ పిల్ల చాలా మంచిది, ఒక్కొక్కసారి మాత్రం ముక్కులు సీవుడు వస్తుంది అన్నానా? అది కూడా చెప్పేస్తుంది ఇలా కేజీ అందరికీ. ఒక అంకుల్ అన్నాడు, తాత అన్నాడు, పాస్టర్ తాత చాలా మంచిది. ఏం పేరు నీ పేరు? మంచిది, చాలా మంచిది అంటే. కానీ అప్పుడప్పుడు ముక్కులు సీముడు ఎవరికి రాకుండా ఉంటుంది? అందరికీ వస్తుంది. అది చెప్పేవాళ్ళ కేజీ వెళ్ళి? అసలు ఏం లేవు, కొండాలి ఒక్కరికొకరు. అంటే దీని ఉద్దేశం ఏంటి? నన్ను బ్యాటగా చూపించాలి దాని దగ్గర, అంతే కదా. ఈ మధ్యలో ఎక్కువ చూసిన, ఈ ఎలక్షన్ దగ్గర నుండి ఎక్కువ చూసినట్టు పిల్లరా, కాలేజీ చేతులు కట్టబడితే జాగ్రత్త. ఎవడు మంచోడో, ఎవడు యథార్థవంతుడు, ఎవడు నావాడు, ఎవడు చెడ్డోడు, ఎవడు సాతాను సంబంధం, ఎవడు దేవుని సంబంధం అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయాం పిల్లలు మేమైతే బొత్తుగాని. కొండలు 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 తగిలించి 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 పిల్లరా, అది నీకే నష్టం. తర్వాత 5వది చెప్పండి. 5వ క్వాలిటీ ఏంటి? పొరుగువానికి కీడు చేయడు. పొరుగువానికి కీడు చేయొద్దు, జాగ్రత్త. నీకు సాధ్యమైతే మేలు చేయి, లేదంటే మౌనంగా ఉండి. ఇంకొక అవకాశం ఉంది, ప్రార్థన చేయి, అంతేగాని కీడు చేయొద్దు. ఇది నా మీద చాలా ఎక్కువ భారం పడిపోతుంది ప్రియులారా. మరి మీ సంగతులలో ఉన్నది తెలవది. కీడు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నింద మోపకూడదు. నిందలు నిందలు నిందలు.
ఇతరుల గురించి వచ్చే పుకార్లను నమ్మకపోవడం, లేదా వాటిని పుకార్లను నమ్మేసి వాటిని వ్యాప్తి చేయడం కొరకు వీళ్ళు ఏజెంట్లు అయిపోతూ ఉంటారు చాలామంది. దేవుని సంగమా, ఈ మధ్యలో దేశము కంపుతో నిండిపోయిందండి. ఒకప్పుడంటే దేశంలో మల్లెపూల వాసనలు ఈ వాసనలు వచ్చాయండి. సాయంత్రం అయినప్పటికీ పువ్వుల వాసనలు పోయినాయంట, గబ్బు వాసన ఇక్కడ చెత్త ఎక్కువైపోయిందంట దేశంలో. గాలి వేసిందంటే పెండ కంపు, చెత్త గబ్బు వాసన. మనుషులు హృదయాలు అలాగైపోయినాయి ఈ మధ్య. చెడు మాట్లాడితే చెడు వాసన వాసన, పుకార్లు. నీచులను అసహించుకోవాలంట. మనకి వాడి వల్ల లాభం వస్తుందంటే వాడు ఎంత గబ్బోడైనా, ఎంత చెడ్డోడైనా, ఎంత అన్యాయస్తుడైనా వాడితోనే స్నేహం. దేవుని పిల్లలతో స్నేహం లేదు, సంఘంతో స్నేహం లేదు. తిరుగుడు. సాయంత్రానికి కాస్త దొరికితే చాలు, నీకు గుడులు నింపుకుంటే చాలు, గల్లాలు నింపుకుంటే చాలు. ఎంత గబ్బోడితోనైనా సరే స్నేహం చేస్తావు, కానీ పరిశుద్ధత విషయంలో నువ్వు భయం కలిగి జీవించే పరిస్థితి లేకుండా పోయింది. లోపలికి వచ్చిన వాళ్ళ సంగతి ఇది, లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్న సంగతులు ఇవి. లోపలికి వచ్చారంటే అందరూ, కానీ ఏం లేదంటే వాడికి పెండి వస్త్రము లేదు. నేను లోనికి వచ్చి కూడా ఈ జీవితం జీవిస్తున్నావేమో. ఎనిమిదవది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారిని అతడు సన్మానించడం. అంటే మీరందరూ వారం ఒక సాలువ తీసుకొచ్చి పాస్టర్గో నీ పక్కోలుగా వేయడం ఇది కాదు. సాలువాల దుకాణాలు మానేయాలా. దైవజనులను, నమ్మకంగా ఉన్న వారిని గౌరవించడం నేర్చుకోండి. కాస్త కొంచెం నాలుగు అదుపులు పెట్టడం నేర్చుకోండి. ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకో, ఎందుకు వాళ్ళ ఇంటికి మాట్లాడికి పోతారు? నీకేం అవసరం? నీకేం దొరకదు మా ఇంట్లో. దొరికే వాళ్ళకి నీకేం అభ్యంతరం? దైవజనుల విషయంలో కూడా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? దేవుని పిల్లలుగా గౌరవించడం నేర్చుకోవాలా. యెహోవా యందు భయభక్తులు గలవారిని అతడు సన్మానిస్తాడు. అతడు మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగినా కూడా మాట తప్పడు. ఇందాక నేను అదే చెప్పాను మీకు. నేను మాట ఇచ్చాను, నేను వెళ్ళాను అంతే. ఇంకొక 10 రోజులు 20 రోజులు బలహీనత ఉండొచ్చు, భరించుకుంటాను, కానీ మాట తప్పొద్దని వెళ్ళి వాళ్ళకి దేవునికరంగా ఉండడానికి వెళ్ళని నేను చెప్పిన మాట విషయంలో అలాగే ఉన్నాను. నాకు దేవుని వాక్యమే ఆధారం అని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాను. ఇలా చివరిది ఏంటంట, తన ద్రవ్యమును వడ్డీకి. మరి ఏం చేయాలి? ఏం చేయాలండి? వడ్డీ వ్యాపారస్తులకి చాలా కష్టంగా ఉంటుంది. ఇది ₹2 అంతే. ఇది ప్రభుత్వం నియమించింది. అంతకంటే మించి వెళ్తే కాళ్ళు చేతులు కట్టబడి వెలుపుల చీకటే. ₹3, ₹4, ₹5, ₹10. నేను లోకస్తుల గురించి మాట్లాడలేదు. ఇన్సైడ్ ద చర్చ్, దేవుని మందిరంలో గురించి మాట్లాడుతుంది వాక్యం ఇది. స్నేహితుడా, ఏది నీ పెండ్లి వస్త్రము అని పెండ్లి విందులోకి వచ్చిన అడుగుతున్నాడు. బయట అడగలేదు. ఇది బయటలు 100కి ఇచ్చుకో, మాకు సంబంధం లేదు. ఇచ్చుకున్నోడు పుచ్చుకున్నోడు ఇద్దరు కలిసి ఎక్కడ పోతారు, మనకు సంబంధం లేదు. సంఘములో ఉన్నవారు ₹2 మించి మిత్తికి ముందుకు పోతున్నావా? నీ కాళ్ళు చేతులు కడతారు దేవుడు, జాగ్రత్త. కష్టంగా ఉంటుంది ప్రియులారా ఈ మాటలు. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎంత భయంకరం ఇది. ప్రభు ఆదినమే చెప్పాడు మనతోని. కనుక ఇట్లాంటి క్రియలు నీ జీవితంలో ఉంటే దేవుని గుడారంలో అతిథిగా ఉండడానికి నువ్వు యోగ్యుడు కాదు. కనుక ఆయన రక్తం చేత విమోచించబడిన దేవుని సంగమా, దేవునికి భయపడి మనం జాగ్రత్తగా ఒక 5 ప్రశ్నలు వేసుకొని మన యాత్రలో ముందుకెళ్దాం. ముగిస్తున్నాను. 5 ప్రశ్నల్లో మనం ప్రార్థనకి వెళ్ళే ముందు 5 ప్రశ్నలు వేసుకోవాలి. నెంబర్ 1, నా ప్రవర్తన. మీరందరూ ఆలోచన చేసుకోవాలి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవునికి భయపడుతున్నానా, లేదంటే చర్చిలో ఉన్నప్పుడే నటిస్తున్నానా? భయపడుతున్నానా? దేవునికి భయపడడం అంటే ఆయన పులి కాదు, సింహం కాదు. ఆయన ఆజ్ఞలకు భయపడుతున్నానా,
లేదా? ఇదొక ప్రశ్న వేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నెంబర్ 2, నా మాటలు నేను లేని వారి గురించి మాట్లాడేటప్పుడు వారి గౌరవాన్ని కాపాడుతున్నానా, లేదంటే నా దగ్గర లేని వారి గురించి అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతున్నానా? నీ మాటలు ఎలాగున్నాయి? నెంబర్ 3, నా విలువలు నేను లోక సంబంధమైన ధనవంతులను చూసి ఏర్చబడుతున్నానా? దేవుని యందు భయభక్తులు కలిగి వారిని గణపరుస్తున్నానా లేదా? ఎవరైనా బాగుపడితే వారు లేకపోతున్నారేమో. ఈ ప్రవర్తన చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి వారిని సన్మానించలేకపోతున్నారేమో. పరిశీలన చేసుకుని ప్రార్థనలోకి వెళ్ళాలి. నా నిజాయితీ చిన్న లాభం కొరకు చిన్న అబద్ధం ఆడుతుంది. నిజాయితీ పోగొట్టుకొని లాభాల కొరకు దేవుని వదిలిపెట్టి ఆయన నీతిని విడిచిపెడుతున్నాయేమో జాగ్రత్త. నా ఉదారత అనగా దాతృత్వము, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయకుండా వారిని వాడుకుంటున్నామా? చాలా మంది వాడుకుంటారండి. అవసరం ఉన్నది వాళ్ళకి, అవసరం అక్క, అమ్మ, అన్న, ఇదిగో నాకు ఇంత అవసరం ఉందంటే ఏదో కుదరదు, నేను పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి, వాళ్ళు 10 రూపాయలు మిత్తే అంటున్నారు. ఒక ఆమె అట్లనే చేసింది ఉప్పల్లో. ఆమె ఏం చేసింది? అవసరం ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తే ఏం పోయి 2 రూపాయల మితికి తీసుకొచ్చి 10 రూపాయల మితికి ఇచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళకి 2, ఇంక 8, మధ్యవర్తికి 8 రూపాయలు లాభము. కానీ పాపం తీసుకుని అన్యాయం అయిపోయారు. 10 రూపాయలు కట్టలేక వాళ్ళు ఇల్లు వాళ్ళు అన్నీ అమ్ముకొని నాశనం అయిపోయారు. అందరూ నాశనం అయిపోయారు. ఈమె ఎలా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఒకే సంవత్సరంలో 6 నెలల తేడాలో 2 కొడుకులు పోగొట్టుకొని అన్యాయం అయిపోయి కాలు చేతులు ఎరగొట్టుకొని మూలన పడి ఏడవలేక నవ్వలేక సస్తుంది. ప్రియులారా, భూమి మీద కొన్ని తీర్పులు మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి. తీర్పులు ఆగవు. ప్రార్థన చేసుకుందాం, దేవునికి భయపడదాం, దేవునికి లోబడదాం. ఆయన గుడారంలో అతిథిగా ఉండవలసిన ఈ యోగ్యతలను పరిశీలన చేసుకుందాం. దైవాశీస్సులు దేవుడి నువ్వు దీవించునుగాక. ఆమేన్.